హాయ్ అండి. 'కూలీ' రివ్యూ మాట్లాడుకుంటున్నాం. 'కూలీ' సినిమా వచ్చేసి ఎలా ఉంది ఏంటని మాట్లాడుకుంటే, మీకు నిన్న 'వార్ 2' రివ్యూ గూడా మాట్లాడాను. అదైతే వీడియో ఉంది చూడండి. 'కూలీ' వచ్చేసి యాక్చువల్‌గా నేను ఫస్ట్ చూద్దాం అనుకున్న సినిమా 'కూలీయే'. కాకపోతే 'కూలీకి' ఎందుకనో టికెట్లు నాకు దగ్గరున్న థియేటర్‌లో దొరకలేదు. అందుకని 'వార్ 2'కైతే అయితే వెళ్ళాల్సొచ్చింది. సరే 'వార్ 2' అయితే మీకైతే నిన్న ఎర్లీ మార్నింగే చూసి మీకైతే రివ్యూ పెట్టాను. ఇప్పుడైతే 'కూలీ' మాట్లాడుకుంటున్నాం. 'కూలీ' ఎలా ఉంది ఏంటంటే, నన్నైతే పెద్దగా ఇంప్రెస్ చేసింది లేదండి. ఎందుకంటే ఇంతకుముందు ఆహ్, నాకు 'విక్రమ్' చూసినప్పుడు గానీ, 'ఖైదీ' చూసినప్పుడు గానీ సినిమాలు ఈ సినిమా చూస్తే అసలు దానికి దీనికి పోలికే లేదు. అసలకి స్టోరీ చాలా చిన్న స్టోరీయే. ఆ స్టోరీని ఎలా ఎస్టాబ్లిష్ అంతమంది సూపర్ స్టార్స్ పెట్టుకొని గూడా పెద్దగా వర్కౌట్ అయినట్టయితే ఏం కనిపించలే. నాకు చూసుకుంటే 'నెల్సన్' తీసిన 'జైలర్' చూసుకుంటే అదే నాకు రిఫరెన్స్‌లాగా కనిపించింది. సో 'ఉపేంద్ర' రావడం గావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు 'దయాల్' అనే క్యారెక్టర్ చేసిన 'శోభిన్' గూడా అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. 'లోకేష్ కనకరాజు' ఎక్కువ స్టోరీని కూడా అతని చుట్టే ఎక్కువ తిప్పాడు. యాక్చువల్‌గా 'నాగార్జునని' పెట్టుకొని 'నాగార్జునని' సూపర్ స్టార్‌ని పెట్టుకొని, విలన్‌గా పెట్టుకొని ఎక్కువ స్టోరీ అతని వైపు తిప్పకుండా ఎక్కువ 'దయాల్' వైపే స్టోరీని అంతా తిప్పారు. కాబట్టి అది జనాలైతే ఇంప్రెస్‌గా లేరు. అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు 'దయాల్‌కి'. 'లోకేష్ కనకరాజు' ఇదే చెప్పాడు. 'దయాల్' క్యారెక్టర్ మీకు ఇంప్రెస్ చేస్తుంది. రేపొద్దున సినిమా రిలీజ్ అయినాక మీరు 'దయాల్‌ని' వేరే రేంజ్‌లో చూస్తారు. ఇంకా చెన్నైలో మకాం వేసుకొని మీకు సినిమా ఆఫర్‌లు ఎక్కువ వస్తాయని చెప్పారు. కానీ అతని క్యారెక్టర్ వరకు కొంచెం చాలా మాడ్యులేషన్స్ కనిపించినాయి అతని క్యారెక్టర్ తప్ప. కానీ 'నాగార్జున' తక్కువ చేయించి చూపించడం అనేది చాలా నెగెటివ్ అనిపించింది. ఎందుకంటే మెయిన్ క్యారెక్టరు చాలా రోజుల తర్వాత విలన్‌గా చేస్తున్నాడు. కాబట్టి అతన్ని తక్కువ చూపించడం అనేది కొంచెం నెగెటివ్ అయితే కనిపించింది నాకు. అది కనిపించినంత సేపు కూడా అంత ఇంప్రెషన్ చేయలేదు నాకైతే. విలనిజం అంతగా పండించినట్టయితే కనిపించలేదు నాకు 'నాగార్జున' నుంచి. ఇంకా చూసుకుంటే 'రజనీకాంత్' చాలా సెటిల్డ్‌గా కనిపించారు. అంతగా ఒకటే ఎక్స్‌ప్రెషన్ తోటి నాకు అంతగా ఇంప్రెస్ చేయలేదు. దీంట్లో కామెడీ కూడా మనకు ఎక్కడ పెద్ద కనిపించదు. మీకు 'జైలర్‌లో' చూసుకుంటే కొంత కామెడీ అనే ఉంటది. దాని తర్వాత నవ్వు జనరేట్ అవుతా ఉంటది. ఆ సీరియస్‌నెస్‌లో కూడా. కానీ ఇక్కడ చూసుకుంటే అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. ఇంకా 'ఉపేంద్ర' ఎందుకున్నాడో తెలీదు. ఎందుకు జస్ట్ క్యామియో క్యారెక్టర్ పెట్టుకున్నారు. అది ఎందుకంటే అవసరం లేని క్యారెక్టర్ అది. అక్కడ అవసరం లేదు. కాబట్టి జస్ట్ ఒక కన్నడ నుంచి ఒక సూపర్ స్టార్ ఉండాలని పెట్టుకున్నారు తప్ప ఉపయోగం లేదు. లాస్ట్‌లో అమీర్ ఎందుకున్నాడో తెలియదు. లాస్ట్‌లో అదొక ట్విస్టు. అమెరికాను గూడా అంత ఇంప్రెస్ ఏం లేదు. వేస్ట్ క్యారెక్టర్. నాకు తెలిసి ఈ సినిమాలో ఇంప్రెస్ చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే 'దయాల్' అనే వ్యక్తి అండి. అతని చుట్టూ కథ ఎక్కువ తిరుగుతుంది. అతని మాడ్యులేషన్స్ వల్ల కొంచెం సినిమా కనిపించిందనుకోవచ్చు. ఆ 'మౌనిక' సాంగ్‌లో డాన్స్ బాగుంది. ఆ 'మౌనిక' అసలకి 'పూజా హెగ్డే' ఎందుకు ఒప్పుకుందో కూడా తెలీదు ఆ క్యారెక్టర్‌ని. ఎందుకు జస్ట్ ఆ పాట కోసమే జస్ట్ అక్కడ ఇరికించాలి కాబట్టి చిన్న స్టోరీని ఆడ తీసుకొచ్చి చెప్పారు తప్ప అసలకి అదైతే వేస్ట్ ఆఫ్. ఆ పాట జస్ట్ సరే ఆ పాట కాసేపు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది గానీ, కాపోతే ఆ సినిమాకి అవసరం లేదు ఆ పాట. ఇంకా 'శృతి హాసన్' విషయానికొస్తే తెలిసిందే. ఆమె గొప్ప యాక్టర్ ఏం గాదు. ఎప్పుడు ఆ ఒకటే ఎక్స్‌ప్రెషన్‌లో కనిపిస్తా ఉంటది. పెద్ద గొప్ప యాక్టర్ అయితే కానే కాదు 'శృతి హాసన్.' ఆమె పెద్ద ఇంప్రెస్ చేసినట్టు ఏం లేదు. సినిమా ఓవరాల్‌గా వచ్చేసి నాకైతే నచ్చలేదండి. నేను దీనికన్నా ముందు 2 సినిమాలు చూడకముందు నేను ఒక వీడియో చేశాను. నా ఫస్ట్ ప్రయారిటీ 'కూలీ' అన్నాను. ఎందుకంటే ఎంతో కొంత 'లోకేష్ కనకరాజు' ఇంప్రెస్ చేస్తాడు. ఇక్కడ 'వార్ 2' చూసుకుంటే ఆ యాక్షన్స్ అయన్నీ పెద్దగా వర్కౌట్ అయితే కనిపించేట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ చూసుకుంటే 2 సినిమాలు కంపేర్ చేసుకుంటే నాకు 'వార్ 2'నే బెటర్‌గా అనిపిస్తా ఉంది. ఇప్పుడు చూస్తే సినిమా 'వార్ 2'నే బెటర్‌గా అనిపిస్తుంది 'కూలీ' కన్నా గూడా. 'కూలీలో' అంతా ఏదో ర్యాండమ్‌గా పోతా ఉంటది. అర్థం పర్థం లేకుండా స్టోరీ ఎళ్ళిపోతూ ఉంటది. పెద్దగా క్లారిటీ అయితే ఉండదు. 'లోకేష్ కనకరాజు' 'లియో' తోటే కొంచెం తేడా చేశాడనుకుంటే ఈ సినిమా ఇంకా దారుణంగా తేడా చేసేసాడు. అతని మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఇంగా ఉండగా తగ్గిపోతుంది. యాక్చువల్‌గా ఈ సినిమానికి ఎళ్లి చూడటానికి మెయిన్ కారణం 'లోకేష్ కనకరాజు.' ఎందుకంటే మనం చూసాం 'విక్రమ్' చూసాం. ఆ స్టోరీని తీసుకొని ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకుంటే 'ఫహద్ ఫాజిల్‌ని' గాని, లేకుంటే 'విజయ్ సేతుపతిని' ఆహ్, చూపించిన విధానం కావచ్చు, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, వేరే లెవెల్‌లో ఉంటుంది. మీకు మీకు ఎవరైతే 'కమల్ హాసన్' చూ ఫస్ట్ చూపించే సీన్ కూడా ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ ఉందనుకుంటా కదా! దాని ముందు కూడా సీన్‌లో కనబడతా ఉంటాడు. కానీ ఆ బ్యాంగ్ దగ్గర ఎలా కనిపిస్తాడు? ఇక్కడ చూసుకుంటే 'రజనీకాంత్‌ని' ఏందో జస్ట్ ఊరక అలా చూపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ కాలేదు నాకు తెలిసి. ఓవరాల్‌గా అయితే అసలు ఏది వర్కౌట్ అయినట్టు అది నాకైతే కనిపించలే 'కూలీలో' అయితే. అంతా చప్పగా పోయినట్టు అనిపించింది నాకైతే. ఇదండి నాకైతే సినిమా అయితే నచ్చలేదండి. సినిమా అయితే నచ్చలేదు. నేను యావరేజ్ అని కూడా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే 'నాగార్జున' విలన్ చేస్తున్నప్పుడు అతన్ని ఎలా చూపించాలి? ఏంటి తన అపియరెన్సు? అతన్ని ఎక్కువ షాట్‌లు కూడా బ్యాక్ సైడ్ మళ్ళీ. ఫ్రంట్‌లో అసలు మన మొఖం కనపడేదే చాలా తక్కువ. ఎనకాల ఎక్కువ ఆ జుట్టు ఆ ఫంగ్ ఏదైతే ముందే లోకేష్ కనకరాజు అన్నాడు. ఎవరైతే ఆ ఎనకాల జుట్టు ఉంటుందో అది నాకు చాలా ఇష్టం అన్నాడు. అందుకనే మరి ప్రతి షాట్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎనకాలనే.
ప్రతి ఒక్కరు నాగార్జున అయితే చూపించిన కాడ నుంచి మొత్తం వెనకాల షాట్లే కనపడతా ఉంటాయి. ఆ జుట్టే కనపడుతుంది తప్ప ముఖం కనిపించింది లేదు. మిగతా వాళ్ళని కూడా ఎక్కువ వెనకాల షాట్లు చేస్తూ ఉంటాడు ఆయన. అదేంటో నాకు అర్థం కాదు. మరి కొత్తగా ఏదో ట్రై చేసేటట్టుగుంది. కాకపోతే నాగార్జునని ఫేస్ కన్నా కూడా వెనకాల జుట్టే ఎక్కువ కనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ సినిమాలో. ఇదండి నాకైతే ఈ సినిమా అయితే నచ్చలేదు. 'కూలీ'. నాకు 'వార్ 2' నచ్చింది. ఈ 2 సినిమాలు చూసుకుంటే. ఆ సినిమాలో కొంచెం ఆ పిల్లల సీన్ ఉన్నప్పుడు ఎమోషన్స్ కావచ్చు, క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషన్ చేయగలిగారు మనసు చూసినప్పుడు. ఆ తర్వాత చూసుకుంటే కొన్ని కొన్ని సీక్వెన్స్ బాగున్నాయి. ఆ 2 ఫైట్‌లు వదిలేస్తే మిగతా ఫైట్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కూడా ఫైట్ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంటుంది. ఇంప్రెస్ చేస్తది. ఓవరాల్‌గా ఎక్కువ స్కోపు ఎన్టీఆర్‌కి ఇచ్చారక్కడ. చాలా మాడ్యులేషన్స్ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. కాపోతే ఫేస్ ఎందుకో కొంచెం తేడా కొట్టింది. మరి ఎందుకో తెలీదు. అది కొంచెం దానిలో కేర్ తీసుకున్నట్టు బాగుండింది. ఎన్టీఆర్ గారి ఫేస్ విషయంలో. చూద్దాం మరి ప్రస్తుతానికైతే 2 సినిమాలైతే మంచిగానే అంటే డే 1 కలెక్షన్ మంచిగానే వెళ్తూ ఉన్నాయి. మరి డే 2 నుంచి ఏదైతే ఈ టాక్ వచ్చిందో కొంతమంది యావరేజ్ అంటున్నారు. కొంతమంది అసలు బాలేదంటున్నారు. కానీ హిట్ టాక్ అనేది ఏ సినిమాకి రాలేదు. 2 సినిమాలకి హిట్ టాక్ అయితే రాలేదు. బ్యాడ్ లక్. ఒక సినిమా అన్న హిట్ ఉంటే వేరే రేంజ్‌కెళ్ళి ఉండేది ఒక సినిమా అన్న. ఏదైతే రజనీకాంత్ గారు కలగన్నారో 1000,00,00,000 ఈ సినిమాతోటి కొట్టబోతున్నాం అనేది కలగన్నారో అది కలగానే మిగిలిపోతుంది. 100% 1000,00,00,000 కనీసం 500,00,00,000 కొట్టినా గ్రేటే. ఈ టాక్ తోటి 500,00,00,000 వచ్చినా గ్రేటే. మరి చూద్దాం ఏం జరిగిద్దో.